వీరికణాల్లో అబ్నార్మాలిటీస్ ఉన్నవాళ్ళు ఎవరైతే తొందరగా వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎలాగైతే మనం ఫీమేల్స్ గురించి తెలుసుకుంటామో, మేల్ ఫ్యాక్టర్ అనేది ప్రెగ్నెన్సీలో కూడా అంతే ఇంపార్టెంట్. ఈ స్పర్మ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే బేసిక్ టెస్ట్ చాలా మందికి వీరికణాలు తక్కువ ఉంటాయన్నమాట. ఈ తక్కువ ఉన్నప్పుడు ఓకే ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే ఒక 1 ఇయర్ పాటు అలాగే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో, ఈ పర్టిక్యులర్ కపుల్ ఎంత తొందరగా హాస్పిటల్‌కి రీచ్ అవ్వాలి. ఓకే. సో, స్పర్మ్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు వీరకణాలు 10 మిలియన్ కన్నా తక్కువ ఉన్నాయి అని చెప్పి మీ డాక్టర్ గారిని చెప్పినట్లు అయితే, ఈ 10 మిలియన్ అనేది తగ్గుముఖం పడుతున్నట్లు ఉంటే కొంతమందికి చిన్న మెడిసిన్స్ మూలంగా నార్మల్ అనేది అయిపోతుందన్నమాట. సో, తక్కువ ఉన్నాయి అని మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక 2 మంత్స్, 1 ½ మంత్ నుంచి 2 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయించుకోండి సెమెన్ అనాలిసిస్. చేయించుకున్న తర్వాత వీరకణాలు అనేది క్రమంగా మనకి పెరుగుతుందా, తరుగుతుందా అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ పెరుగుదల గాని ఉన్నట్లు అయితే దట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ ఇన్ఫెక్షన్స్. ఆ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం మూలంగా, లేదు మీ హెల్త్ కండిషన్స్ బాలేకపోవడంగా, రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్స్ మూలంగా తగ్గుతూ ఉంటాయి. కానీ వీరకణం అనేది ఒక 2 మంత్స్ తర్వాత రిపీట్ చేయించుకున్న తర్వాత కూడా తగ్గింది అంటే మనం తొందరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. డిఫరెంట్ కాజెస్ ఉంటాయి వీరకణాలు అనేది తగ్గుముఖం పట్టడానికి. సో, కంటిన్యూస్‌గా పర్సిస్టెంట్‌గా తగ్గింది అంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ గానీ, లేదు అంటే వారికోసీల్ అంటారు. అంటే బీజం చుట్టూ ఉన్న బ్లడ్ వెసల్స్ అనేవి డైలేట్ అవ్వడం మూలంగా స్పర్మ్ అనేది చనిపోతూ ఉంటుంది. ఈ కారణం చేత గానీ, లేదు టెస్టిస్‌లోనే ప్రాబ్లమ్ ఉండడం గానీ, హార్మోన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉండడం గానీ, టెస్టోస్టెరాన్ అబ్నార్మల్‌గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల గానీ స్పర్మ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇయన్నీ మనం ముందే కనిపెట్టగలిగితే ప్రెగ్నెన్సీ అనేది యాజ్ సూన్ యాజ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు.